వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు నాటుకోడి పులుసు లాగా చికెన్ చేసి చూపిస్తానండి. చూడండి, నాటుకోడి ఫ్లేవర్కి ఏ మాత్రం తగ్గదు. ఇలా మనము సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా, రెడ్ చిల్లీ పౌడర్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. దీనిలో ఎక్స్ట్రా ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్పైసీగా వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. నెక్స్ట్ చిటికెడు పసుపు అండి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇది ఎప్పుడైనా కూడా మన మంచి ఫ్లేవర్ రావాలి నాటుకోడి లాగా అంటే అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఫ్రెష్ది వేసుకోవాలి, ముందే పెట్టింది వేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారా, నేను కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇది మొత్తం మేనేజ్ చేసి పెట్టుకోవాలండి. ఒక పావు గంట, ఒక 15 minutes మనం ఇలా ఉంచేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా మిక్స్ చేసుకొని చాలా సింపుల్. ఇది ఒక 15 minutes వెయిట్ చేయడం తప్పితే కర్రీ చాలా ఈజీ అండి. మేనేజ్ చేసి మూత పెట్టేసేసుకొని ఒక 15 minutes వెయిట్ చేద్దాం. ఇది ఒక 15 minutes నానే వరకు, మేనేజ్ అయ్యే వరకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఆనియన్ అండి, ఇలా సింపుల్ ఒక్కటే ఆనియన్ తీసుకోవాలి. చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం కదండి. ఇలా ఒక 10-11 క్యాషూ నట్స్. దీనిలో కొంచెము 1/2 tablespoon గసాల వేసుకోవాలండి. ఎప్పుడైనా గసాల నానితేనే మంచిగా మెదుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. దీనిలో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి, గరం మసాలా తప్పితే. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, గ్రైండ్ చేసేసుకున్నామండి. ఆల్రెడీ ఇప్పుడు 15 minutes అయిపోయింది. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. చూసారా, బాండీ పెట్టుకున్నానండి. నేను ఇప్పుడే గారెలు వేసాను కాబట్టి ఆ బాండీనే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. దీనిలో పోపు గింజలు అట్లా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసేసుకున్నాం. చూసారా, మొత్తం మనం మిక్స్ చేసేసామండి. చక్కగా ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. వెరీ సింపుల్ అండి. దీనిలో ఏమి టమాటోస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఆనియన్స్ కానీ వేయొద్దండి. వేస్తే ఆ ఫ్లేవర్ రాదు, నాటుకోడి ఫ్లేవరు. కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. చికెన్ కంప్లీట్గా వేగిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యాషూ నట్స్ అండ్ గసాలా పేస్ట్ వేసేసుకుందామండి. పేస్ట్ వేసేసానండి. ఇప్పుడు దీనిలో మనము కొంచెము దానిలో కొంచెం వాటర్ వేసి వేసుకుందామండి. మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలి గ్రేవీ అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. దీన్ని కూడా మిక్స్ చేసి బాయిల్ అవ్వనిద్దాం ఒక 1 minute. వావ్, చూసారా, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము మసాలా వేసేసుకుందాం. గరం మసాలా మన ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా దంచి పెట్టుకుంది వేసుకోవాలండి, ముందే కాదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని కూడా మిక్స్ చేసేసేసి చక్కగా ఒక 1 minute మూత పెడదామండి. కొంచెం ఆయిల్ పైకి వస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఏమైనా ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాలోనే ఉంటుందండి. దీని టేస్ట్ అంతా ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఎప్పుడైనా కూడా మనం చికెన్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా గరం మసాలా మనం ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 minute అండి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. ఎస్, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను గారెలతో సర్వ్ చేస్తాను. చూడండి, ఎప్పుడైనా లెగ్ పీసెస్ మనం తీసుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టించుకోవాలండి. అంటే మసాలా స్పైసెస్ లోపలికి వెళుతుంది, ఈజీగా బాయిల్ అవుతుంది అన్నట్టు. గారెలు పెట్టేశానండి నేను. ఇప్పుడు దీనిలో మనం చికెన్తో తినేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, అదిరిపోతుంది టేస్ట్. నేను ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ చేశానో మీరు సేమ్ అలానే చేయండి. నాటుకోడి కంటే మించింది ఉంటుంది టేస్ట్. చూసారా, మన కోడి కూర చిట్టిగారె రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎంజాయ్ చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.